హాయ్! ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన కాజు కట్లీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ఇది స్వీట్ షాప్‌లో చాలా ఎక్కువ రేట్ కదండీ! రండి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఐస్ పీసెస్ వేసుకోండి. దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని అందులో 1 కప్పు కాజు అయితే నేను తీసుకుంటున్నానండి. అందులో వేసేసుకొని హాఫ్ అన్ అవర్ మనం సోక్ చేసుకోవాలి. ఎందుకు ఇలా చేస్తున్నామంటే ఇలా చేస్తే మనకి పేస్ట్ చేసినప్పుడు ఆయిల్ రిలీజ్ అవ్వకుండా ఉంటుంది అందుకని. హాఫ్ అన్ అవర్ తర్వాత వాటిని తీసి మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. వాటర్ వేయకుండా చూడండి ఇలా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు కాజుకి 1 కప్పు షుగర్‌ని మనం పౌడర్ చేసేసుకొని ఒకసారి ఇందులో వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం అంతా. షుగర్ వేశాక దీన్ని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే మనకు చూడండి ఇలా పేస్ట్‌లా అయిపోతుంది ఫుల్‌గా. చాలా స్మూత్ పేస్ట్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని ఇందులో ఎక్కడ మనం వాటర్ వేయకూడదండి. చూడండి ఎంత స్మూత్‌గా అయిందో. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అది నాన్ స్టిక్ పెట్టుకుంటే మంచిదండి. అందులో మనం ఈ పేస్ట్ అంతా వేసేసి ఒక 10 మినిట్స్ కలుపుతూ ఉండాలి. ఇది షుగర్ కాబట్టి కొంచెం పల్చగా అవుతుంది. తర్వాత మళ్ళీ ఇది థిక్ అయిపోతుంది. ఇలాగా మనం ఎప్పుడైతే స్టవ్ ఆపుతామంటే చూడండి మనం ఇలా పీస్ తీసినప్పుడు అది మనకి ఇలాగా ఒక బాల్‌లో అవ్వాలి. ఓకే అండి. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బటర్ పేపర్ తీసుకొని మొత్తం దాంట్లో వేసి స్మూత్‌గా అయ్యేటట్టు మనం దీన్ని ఇలాగా ర్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చేసిందంతా స్మూత్ అవ్వాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం చపాతీ కర్రతో మనకి కాజు కట్లీ ఎంత థిక్‌నెస్‌లో ఉంటది అంత థిక్‌నెస్‌లో మనం దీన్ని పాముకోవాలి. చూడండి థిక్‌నెస్, ఈ థిక్‌నెస్ అయితే సరిపోతుంది. మనకి స్వీట్ షాప్ లుక్ రావాలంటే ఈ సిల్వర్ ఫుడ్ పేపర్ వేయాలి అండి కంపల్సరీ. వేసుకోకపోయినా మనకి పర్వాలేదు. కానీ వేస్తే ఆ లుక్ వస్తుంది. చూడండి ఇలా ఉంటది ఆ పేపరు. దాన్ని జస్ట్ మనం ఇక్కడ ప్రెస్ చేసేయడమే. ఇప్పుడు దీన్ని మనం డైమండ్ షేప్‌లో కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకున్న పీసెస్‌ని మనం బయటకి తీసుకొని దీన్ని మనం ప్లేట్‌లో సర్వ్ చేసుకుందాం. చూడండి పీస్ సేమ్ మనకి బయట స్వీట్ షాప్‌లో ఎలా ఉంటదో సేమ్ అలాగే వచ్చింది. డెకరేట్ చేసుకున్న తర్వాత చూడండి మనం కట్ చేసుకున్న పీసెస్ చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఇది. చూడండి మీకు బ్రేక్ చేసి కూడా చూపిస్తాను ఎంత స్మూత్‌గా వచ్చిందో. ఒక పావు కిలో కాజు తీసుకున్నామంటే 2 ఇంగ్రీడియెంట్సే అండి. అంతకు మించి ఏమీ లేదు. ఈ కాజు కట్లీని మీరు ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.